ఏం మాయ చేసావే సినిమాతో సమంత తెలుగు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. మొదటి మూవీనే సూపర్ హిట్ అందుకోవడంతో దర్శక నిర్మాతలు ఈ అమ్మడుకు వరుస అవకాశాలు ఇచ్చారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని ఈ ముద్దుగుమ్మ సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి అగ్ర హీరోల సరసన నటించే అవకాశం అందుకుంది. దీంతో అతి తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్గా టాలీవుడ్లో గుర్తింపు దక్కించుకుంది. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. ఈ క్రమంలోనే అక్కినేని హీరో నాగ చైతన్యతో ప్రేమలో పడింది. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి గ్రాండ్గా వివాహం చేసుకున్నారు. కానీ వీరి మూడు ముళ్ల బంధం కలకాలం నిలవలేకపోయింది. ఇద్దరి మధ్య కలహాలు చోటు చేసుకోవడంతో తమ బంధాన్ని తెంచేసుకున్నారు. కేవలం అక్కినేని ఫ్యాన్స్కే కాకుండా సినీ ప్రేమికులకు కూడా షాక్ ఇచ్చారు. ఈ సమయంలో కొంతమంది శామ్కు సపోర్ట్ చేసి మాట్లాడగా, మరికొంతమంది చైతన్యకు మద్దతుగా మాట్లాడారు. తప్పు ఎవరిది అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఎవరి లైఫ్లో వారు బిజీ అయితే అయిపోయారు. ఇటీవల శోభితా దులిపాలతో నాగ చైతన్య రెండవ వివాహం జరిగింది. డిసెంబర్ 4వ తేదీన హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో నాగ చైతన్య శోభితాల వివాహం ఘనంగా జరిగింది. అది కూడా కొద్దిమంది కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నాగ చైతన్య శోభిత మెడలో 3 ముళ్ళు వేసి ఒకటయ్యారు. ప్రస్తుతం వీరి జంట హనీమూన్ ప్లాన్లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే సమంత నాగ చైతన్యతో విడిపోయిన తర్వాత నుంచి సింగిల్గా ఉంటూ తన లైఫ్ను లీడ్ చేస్తుంది. ఓవైపు మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతుంది. అయినా ఇక్కడ కూడా తగ్గకుండా బాలీవుడ్లో వరుస సిరీస్లు, సినిమాల్లో నటిస్తూ బిజీగా మారిపోయింది. తాజాగా సమంత కూడా రెండో పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతోంది. ఈ ఏడాది వరుణ్ ధావన్తో కలిసి సిటాడెల్ హనీ బనీ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో సమంత రిలేషన్లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తను తన స్టైల్లో కొట్టిపారేసింది సమంత రుత్ ప్రభు. అయితే సమంత రెండో పెళ్లి చేసుకోబోతోంది అనే మరో పుకారు సోషల్ మీడియాలో షికారు చేస్తోంది. అది కూడా బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. దీంతో ఇది కేవలం రూమర్ మాత్రమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.